జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రియదర్శిని ప్రాజెక్టుకు వరద తీవ్రత భారీగా పెరుగుతోంది. దీంతో 10 గేట్లు 1 మీటర్ మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. గత వారం రోజులుగా కర్ణాటక రాష్ట్రంలోని ఆల్మట్టి నుంచి నీటిని ఉండేలా చేస్తుండగా నారాయణపురం మీదుగా 30,000 క్యూసెక్కుల వరద జూరాలకు చేరుతూ వచ్చాయి. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలతో పుష్కలంగా వర్షాలు కురుస్తుండటంతో నిన్న 1,35,620 క్యూసెక్కులను దిగువకు విడుదల చేయడం, భీమా నుంచి 60,000 క్యూసెక్కుల జలాలు వస్తూ ఉండటంతో దాదాపు 2 లక్షల క్యూసెక్కుల నీరు మక్తల్ నియోజకవర్గం తంగడి వద్ద ఉమ్మడి పాలమూరు జిల్లాలో కృష్ణా నదిలోకి వచ్చి చేరుతున్నాయి. దీనితో పాటుగా జూరాల ఎగువ భాగంలోనూ గత రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరద ఉధృతి మరింతగా పెరిగింది. దీంతో జూరాల ప్రాజెక్టుకు సంబంధించి ముందస్తు జాగ్రత్తగా 10 గేట్లు ఎత్తివేసి 44,254 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. వరద తీవ్రత మరింత పెరగనున్న నేపథ్యంలో ఈ రోజు జూరాల వద్ద మరిన్ని గేట్లను ఎత్తివేసే అవకాశం ఉంది. ఇక జూరాల నుంచి భీమాకు 1,300 క్యూసెక్కులు, కోయిల్ సాగర్ కు 492, నెట్టంపాడుకు 1,044 క్యూసెక్కుల నీటిని లిఫ్ట్ చేస్తున్నారు. ఇక ఆర్డీఎస్ కు నీటిని విడుదల చేయాల్సి